తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు మొత్తం కేసీఆర్ చుట్టే తిరుగుతా ఉన్నాయి. కేసీఆర్ అవినీతి చేశారంటూ కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందంటూ ఇటు ప్రధానంగా ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ఇటు విమర్శలు చేసుకుంటూనే వస్తూ ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలు మరోసారి కూడా కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తావంటూ ఇటు బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలను అడుగుతా ఉన్నారు. అటు కాంగ్రెస్ నేతలేమో ఎప్పుడు సిబిఐ విచారణ జరుగుతుంది కేసీఆర్ పైన, అటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన ఎవరైతే అవినీతికారులు ఉన్నారో వాళ్ళపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదంటూ ఇటు కాంగ్రెస్ నేతలు అయితే అటు బీజేపీ నేతల్ని విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే కాళేశ్వరంలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది. అక్కడ 2 పిల్లర్లు కుంగడానికి బీఆర్ఎస్ఏ కారణము. బీఆర్ఎస్ చేసిన అవినీతి కోరల వల్లనే మరి అక్కడ ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం వల్లనే ఆ 2 పిల్లర్స్ కూడా కుంగిపోయాయి. కేసీఆర్ అన్ని తానై కట్టడం వల్ల అక్కడ ఇంజనీరింగ్ సలహాలన్నీ కూడా కేసీఆర్ తీసుకోకపోవడం వల్లనే అక్కడ ప్రమాదం జరిగింది, 2 పిల్లర్లు కుంగినాయి అంటూ ఇటు ప్రధానంగా 2 పార్టీలు విమర్శించినప్పుడు కూడా కేసీఆర్ పైన చర్యలు మీరు తీసుకుంటారా, మేము తీసుకుంటామనే అయోమయంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలు అయితే ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ కూడా క్లియర్ కట్గా కొన్ని అంశాలు తెరపైకి తీసుకొని వచ్చింది. దాదాపుగా వాటిపైన నెలల కొద్దీ రీసెర్చ్ చేసిన తర్వాత, నెలల కొద్దీ అధ్యయనం చేసిన తర్వాత, విచారించిన తర్వాత కీలక నేతలు ఉన్న హరీష్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానిపైన చర్యలు తీసుకోండి కూడా సిబిఐ విచారణ చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యం కనబడుతూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ, బీఆర్ఎస్ కుంభక్కయ్యి మరి కేసీఆర్ని కాపాడుతూ ఉందంటూ ప్రధానంగా కాంగ్రెస్ నేతలైతే వాపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కేసీఆర్ని కాపాడాలనే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది అంటూ అటు ప్రధానంగా అధికారంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తూ ఉంది. అయితే అలా కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమే కేసీఆర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు అంత మౌనంగా ఉంటా ఉన్నారు, మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమన్నా కుమ్మక్కయ్యారంటూ ఇటు బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇద్దరు పార్టీలు కూడా ఇటు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కాళేశ్వరం సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకొని వచ్చి మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇటు బండి సంజయ్ కావచ్చు, అటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య కూడా నిన్న క్లియర్ కట్గా చూసాం. ఎప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు మనకి నిన్న వినిపించాయి. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి మీరెప్పుడు విచారణ చేస్తారు, మీరెందుకు మౌనంగా ఉంటారు, మీ వల్ల అవ్వట్లేదా అని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ అంశం పైన మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ఇటు చాలా రోజులు అంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనకు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. గతంలోనూ కూడా అక్కడ అవినీతి జరిగిందనే ఆరోపణలు బలంగా ఉన్నప్పుడు మరి ఎందుకు 2 ప్రభుత్వాలు వెనుకంచడం పోతా ఉన్నాయి? అక్కడ ఏమన్నా అవినీతి జరిగిందా లేదా, లేకుంటే వాళ్ళ యొక్క రాజకీయం కోసము మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని మరి తెరపైకి తీసుకొని వస్తూ ఉన్నారా? అంశాలపైన ప్రజల్లో కూడా కొంత గందరగోళం ఏర్పడిన నేపథ్యం మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్రజల్లో కూడా కొంతవరకు బీజేపీ మాట్లాడుతున్న విధానం కావచ్చు, ఇటు కాంగ్రెస్ మాట్లాడుతున్న విధానం కావచ్చు, అదే అసలు వాస్తవాలు ఏంటో తెలియని నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం పైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసి అక్కడ ఏవైతే మరమ్మతులు ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయించాలన్నట్టుగా అధికారులతోనైతే మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఫ్యూచర్లో ఆ ప్రాజెక్టు ఉపయోగకరంగా ఉండే విధంగా మరి చర్యలు తీసుకోవాలన్నట్టుగా అధికారులకైతే చెప్పడం అయితే జరిగింది. అధికారులు కూడా పనులైతే ముమ్మరంగా చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది.